నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా అయితే రిలీజ్కి రెడీ అయిపోయింది. అయితే కావాల్సినంత ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజరు, ట్రైలరు, సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. అటు భోపాల్లో కావచ్చు, అటు నార్త్లో కావచ్చు, తర్వాత కర్ణాటకలో కావచ్చు ఈవెంట్స్ పెట్టారు. అటు చూసుకుంటే తమిళ్లో కూడా ఈవెంట్ పెట్టారు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఇంత చేస్తున్నా సరే, ప్రమోషన్స్ ఇంత చేస్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సినిమా పైన హైప్ రావట్లేదు. మరి అదేం విచిత్రమో తెలియదు. ఉండేది హైపు, సినిమా స్టార్ట్ అయినప్పుడు సినిమా పైన హైప్ లేకపోయినా చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం సినిమా పైన పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కావచ్చు, కానీ సినిమా పైన ఒక ఒపీనియన్ అయితే ఉండేది ఆడియన్స్కి. సరే చూద్దాం అన్నట్టుగా ఒక విధమైన హైప్ అయితే ఉండేది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, సినిమా పైన కాస్త ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ వీళ్ళు పదే పదే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడంతో సినిమా పైన ఉన్న హైప్ అంతా తగ్గుతూ వచ్చింది. తర్వాత రిలీజ్ చేసిన సాంగ్స్ పెద్దగా మెప్పించలేదు. రై రై రారా సాంగ్ అనేది జస్ట్ ఓకే అనిపిస్తే, ఆ తర్వాత మొన్న రిలీజ్ చేసిన ఐటమ్ సాంగ్ అయితే అసలు అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. యూట్యూబ్లో వెతికినా కూడా కనిపించట్లేదు. ఆ తర్వాత ఆ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఏమంతా అసలు కనీసం సినిమాకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనవసరంగా అంత డబ్బులు పెట్టుకొని అన్న క్వశ్చన్ కూడా రైజ్ చేసేలా చేసింది. ఎక్కడా కూడా ట్రైలర్ అనేది కనీసం ఇక్కడ ఈ సీన్ బాగుంది, పర్వాలేదు, ఈ షాట్ బాగుంది అని చెప్పుకోవడానికి లేకుండా ట్రైలర్ కట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ ట్రైలర్ కట్ ఏదన్నా ఉందా అంటే అది పెద్ద ట్రైలర్ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే సినిమా పైన హైప్ అనేది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఓవర్సీస్లో బుకింగ్స్ అనేవి ఓపెన్ చేశారు. మొన్నటి వరకు షట్ డౌన్ అయిపోయినాయి. అసలు బుకింగ్స్ అనేవి జరగకుండా ఆగిపోయాయి. తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమైనా కాస్త పుంజుకుంటుందేమనుకుంటే కంప్లీట్గా అసలు బుకింగ్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో కాస్త జంప్ అయితే చూపిస్తూ వస్తుంది. ఇప్పటికి ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఓవర్సీస్ అంతా కలిపి ఒక $680K అయితే కలెక్ట్ చేసింది. అంటే $700K దగ్గరగా ఉంది. ఈ పాటికే చూసుకుంటే పుష్ప కానీ, దేవరా కానీ, సలార్ కానీ, ఓజీ కానీ ఇలాంటి పెద్ద సినిమాలు అన్నీ కూడా 1 మిలియన్ మార్కుని, 1.5 మిలియన్, 2 మిలియన్ మార్కుని కూడా అందుకున్నాయి. ఈ సినిమా రిలీజ్కి జస్ట్ ఇంకా ఎల్లుండే ప్రీమియర్స్ ఉన్నాయి. 4వ తారీఖు సినిమా రిలీజు, 3వ తారీఖు నైటే సినిమాకి ప్రీమియర్స్ ఉన్నాయి. అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది సినిమాకి. అయినా ఇప్పటికి కూడా ఇంకా $700K కూడా అందుకోలేదు సినిమా. హైప్ లేకపోవడం ఒకటైతే, ఆ టికెట్ ప్రైజెస్ అనేవి మరీ టూ మచ్గా ఉన్నాయి. 250 కోట్ల బడ్జెట్తో దురంధర్ సినిమాని 2 పార్ట్లు తీసి వదిలితే 3000 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా నార్మల్ టికెట్ ప్రైజెస్తో. కానీ ఈ సినిమాకి ఏంటంటే 350 కోట్ల బడ్జెట్ అయిందంట. మరి అంత బడ్జెట్ ఎందుకు అయిందో తెలియదు, ఎలా అయిందో తెలియదు. సినిమాకి మాత్రం బడ్జెట్ 350 కోట్లు అని చెప్పేసి సినిమాకి టికెట్ రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కనీసం ఒకప్పుడు ఏంటంటే సినిమాల కంటెంట్ అటు ఇటు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కనీసం వెళ్ళి లోపల ఏసీలో కూర్చోవచ్చులే, ఒక 3 గంటలు టైంపాస్ అవుతుంది అన్నట్టుగా సినిమాకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే ఒక్కో టికెట్ ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే కొంపలు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. సో ఇక్కడ కూడా ఇంత సినిమా పైన హైప్ లేకపోయినా, గ్రౌండ్ లెవెల్లో సినిమా గురించి మాట్లాడుకోకపోయినా, అసలు రిలీజ్ అవుతుందన్న విషయం చాలామందికి తెలియకపోయినా, ఈ సినిమాకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రీమియర్స్కి 600 టికెట్ పెట్టారు. ఇక నార్మల్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఆ మల్టీప్లెక్స్లో 125, సింగిల్ స్క్రీన్స్లో 100 వరకు పెంచుకునే అవకాశం ఉందంటే, అది కూడా 10 రోజుల వరకు. ఈ టికెట్ రేట్స్ అనేవి మరీ టూ మచ్గా తయారయ్యాయి. మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్ అయితే హౌస్ఫుల్ అవుతుంది. కానీ ఇంత టికెట్ రేట్లు పెట్టి వెళ్ళాలంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది మాట్లాడాలి. ఇప్పుడు ఎవడు స్టార్ హీరో ఈ సినిమాకి వెళ్దాం, పలానా సినిమాకి వెళ్దాం, ఈ హీరో సినిమా వస్తుందని ఎవడు ఆలోచించట్లేదు. ఎవరో కాస్త దూల ఉన్న ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కంటెంట్ బాగుంటే మాత్రమే థియేటర్స్కి కదులుతున్నారు. సో ఇప్పుడు ఈ పెద్ద విషయానికి వస్తే అదే జరిగేలా ఉంది. సో డే 1 రికార్డ్స్ కూడా ఉండేలా లేవు. గేమ్ చేంజర్కి ఎలాగైతే డే 1 రికార్డ్స్ పడ్డాయో, ఆ సినిమాకి డే 1 80 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. దాన్ని 186 కోట్లకి మార్చేసి ఒక ఫేక్ పోస్టర్ అయితే వాళ్ళు వేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు మొత్తం పోయింది. ఆ సినిమా రికార్డ్స్ గురించి, అది పెట్టిన చెత్త రికార్డ్స్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో పెద్ద సినిమాకి అలాంటిది ఏమీ చేయరనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేశారు ఆ పీక్ నెగిటివిటీ ఎలా ఉంటుందో. ఒకవేళ ఆ పోస్టర్ వేయకుంటే కనీసం వెళ్ళేవాళ్ళేమో సినిమాకి. కానీ సినిమాకి ఆ రేంజ్ పోస్టర్ వేసేసరికి చుక్కలు చూపించారు నెటిజన్స్. అటు ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్, అన్నింటిలో కూడా ట్రోలింగ్తో ఒక ఆట ఆడేసుకున్నారు గేమ్ చేంజర్ని, రామ్ చరణ్ని, దిల్ రాజు, మొత్తం ఆ టీం మొత్తాన్ని కూడా.
సో కాబట్టి పెద్ద సినిమాకి అలాంటివి ఏమీ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి డే 1 వచ్చేసి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సినిమా పైన పెద్ద హైప్ లేదు. దానికి తోడు వాయిదాల మీద వాయిదాలు పడుతూ రావడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఆ తర్వాత ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో సినిమా గురించి చర్చించుకునే వాళ్ళే లేరు. కంటెంట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా అయితే ఆడుతుంది. అయితే ఇక్కడ రామ్ చరణ్ వచ్చేసి RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు, పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే టాక్తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఆచార్య కానీ గేమ్ చేంజర్ కానీ అటువంటివి రికార్డ్స్ కూడా లేవు. ఇప్పుడు పెద్ద సినిమాకి మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికైతే ఈరోజు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సినిమాకి కావాల్సినంత హైప్ అయితే ఇస్తున్నారు, కానీ హైప్ రావట్లేదు. బుచ్చిబాబు మొన్న ఒకటి కార్లో ఒక ప్రమోషన్ చేశాడు, అదేమో మెరుపులేం మెరిపించలేదు. తర్వాత ఓ రేంజ్లో రామ్ చరణ్ని పొగిడేశాడు, నో యూజ్. నార్త్లో ఒక ఈవెంట్ పెట్టారు, నో యూజ్. భూపాల్లో ఒక ఈవెంటు, కర్ణాటకలో ఈవెంటు, తమిళనాడులో ఈవెంటు, నో యూజ్. ఈ సినిమా పైన ఇంకా ఏదైనా సినిమాకి కాస్తో కూస్తో ఏదైనా మిగిలింది అంటే ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ సినిమా ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్ అయితే సినిమా పైన బజ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికి ప్రీమియర్స్ మాత్రం 3వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. బుకింగ్స్ కూడా ఈరోజు నైట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయినప్పుడు కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే టైంలోనే బుకింగ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ ఈ నైట్ లేదంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా 8 o'clock 9 o'clock అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కొన్ని చోట్ల బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఆ బుకింగ్స్ కూడా అరాకొరగానే ఉన్నాయి. మరి చూద్దాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ ఓపెన్ అయితే ఏమైనా యూజ్ ఉంటుందేమో. మరి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.